హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 29వ భాగం. మహర్షులకు అభివందనాలు. మహేంద్రుడు తల వంచి నమస్కరించాడు. శుభమస్తు ఆశీర్వదించారు. మహేంద్ర, నీ శక్తులు నువ్వు పొందిన సంగతి గ్రహించే దీవించిపోదామని వచ్చాను తిరిగి అన్నాడు దేవర్షి. సంతోషం మహర్షి. ఇకనైనా హద్దులు దాటి సంచరించమాకు. పరిపాలన విధానానికి భంగం కలుగజేస్తుంది. దేవతల ప్రవర్తనలో ఏమరుపాటు గాని తదితర స్వార్థాలు కానీ చూపకూడదు దేవర్షి అన్నాడు. చిత్తం మహర్షి, మీ సందేశాన్ని స్వీకరిస్తాను అని మరొకసారి తల వంచి నమస్కరించాడు. దేవర్షి వెళ్ళిన మరుక్షణము మహేంద్రుడు వెళ్ళి సింహాసనం అలంకరించాడు. అప్సరసలు చక్కగా నృత్య ప్రదర్శన జరిపి మహేంద్రునికి ఆనందాన్ని కలుగచేశారు. అనంతరము మహేంద్రుడు త్రిమూర్తులను కలుసుకొని వారి ఆశీస్సులను పొందేటందుకు బయలుదేరి వెళుతున్నాడు. అతని కాళ్ళు ఆగినాయి. తన హయాములో అక్కడ ఉండని అద్దాల బందికాన అతని కళ్ళని ఆకర్షించింది. అక్కడనే నిలబడి అద్దాలలోనికి పరికించి చూశాడు. లోపల ఒక స్త్రీ పాన్పు మీద పడుకొని ఉన్నది. మహేంద్రుడు సమీపించాడు. చెయ్యెత్తి భవనం వైపు ఆడించాడు. అద్దాలు ఎక్కడివక్కడి విడిపోయాయి. లోపల పాన్పు మీద పడుకున్న ఆ అపరిచిత వ్యక్తి ఎవరా అన్న సందేహంతో క్షణం ఆలోచించాడు. ఇంద్రదూత బంధించి ఉంచిన మానవ స్త్రీ స్వర్ణ ఆమె. ఎందుకు బంధించింది గ్రహించాడు. బోర్లగా పడుకుని ఉన్న స్వర్ణను చూస్తూ, ఎవరు నువ్వు అని అరిచాడు మహేంద్రుడు. స్వర్ణ తుళ్ళిపడి తల ఎత్తి చూసింది. తన ఎదుట నిలబడింది ఇంద్రదూత కాదు. అతని రూపురేఖల్ని బట్టి, చేతపట్టిన వజ్రాయుధాన్ని బట్టి అతను ఇంద్రుడు అని తెలుసుకుంది. లేచి నిలబడి చేతులెత్తి నమస్కరించింది. ఆమెను రెప్పవాల్చకుండా అలానే చూస్తున్నాడు. మానవ స్త్రీలు అంత అందంగా ఉంటారా అనుకున్నాడు. ఆమె అవయవ పుష్టిని, మనిషి తీరిని, నిలబడిన పొందికను లోలోన వర్ణించుకుంటూ చూస్తూ నిలబడ్డాడు. స్వర్ణకి బోధపడలేదు. మహేంద్ర, నన్ను మీరైనా కనికరించి మా లోకానికి పంపించేయండి. మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటాను. ఇంద్రదూత అని ఇంకేదో అనబోతూ ఉండగా ఇంద్రుడు పెద్ద పెట్టున నవ్వటంతో ఆమె పెదాలు బరువెక్కి మూసుకుపోయాయి. కళ్ళప్పగించి చూస్తుంది. ఇంద్రదూతగా నా మెప్పును పొందినందుకు ఇంద్రదూత చేసిన పనుల్లో ఇది ఒకటే మంచి పని. మోసం చేసి నాలోని శక్తిని కొంత ధార పోయించినందుకు చక్కదనాల చుక్కని బంధించి నా కొరకు ఉంచాడు. అదే సంతోషించదగినది. ఇంద్రుడు ఆ మాట అనటంతో స్వర్ణ నిలువున నీరు కారిపోయింది. ప్రేమించిన దయామయుడికి దూరంగా అక్కడనే తన బ్రతుకు తెల్లారవలసి వచ్చినందుకు అప్పటికప్పుడే కృంగిపోయింది స్వర్ణ. ఎందుకలా కృంగిపోతావు? నా దర్శనం అయినా పొందలేక అలమటించేవారు ఎందరో ఉన్నారు. ఎంత ప్రయత్నించినా లభ్యపడని ఈ మహేంద్రుని దర్శనం నీకు కలిగినందుకు నీకు నువ్వు సంతోషించాలి. నీ వంటి మానవ మాతృరాలు ఈ మహేంద్రుని ఆదరణ పొందటం అంటే సామాన్యం కాదు. ఆలోచించుకో అన్నాడు. స్వర్ణ ఏదో సమాధానం చెప్ప ప్రయత్నించింది. అంతేకాదు, నువ్వు ప్రేమించి ప్రేమించబడిన మానవుడు ధనుంజయుడు అవునా? తిరిగి అడిగాడు ఇంద్రుడు. స్వర్ణ తలను పంకించింది. మీ వివాహం సక్రమంగా జరిగినట్లయితే నీవు పసుపు కుంకాలకు దూరమవుతావు. వివాహమైతే 3 రాత్రులు దాటకుండానే ధనుంజయుడు విధిగా మరణింపగలడు చెప్పాడు ఇంద్రుడు. స్వర్ణలో అప్పటికప్పుడే నిరుత్సాహం ఆవహించింది. తల మీద బలమైన రాతితో మోదినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. అప్రయత్నంగా అతి బలవంతం మీద మహేంద్ర అని గుణిగింది. అవును అన్నాడు. అలా జరగకుండా ఆపుజేయటానికి వీలు పడదా మహేంద్ర? యాచనగా చూసింది. ఉన్నప్పటికీ అది ఆచరణలో పెట్టడం చాలా కష్టసాధ్యం. ఏమాత్రం లోపం జరిగినా చేసిన ప్రయత్నమే వృధా అవుతుంది. నేను సాధిస్తాను. అదేంటో సెలవియ్యండి మహేంద్ర అడిగింది స్వర్ణ. అది చెప్పి నువ్వు సాధించలేకపోతే చక్కదనాల చుక్కవైన నీ జీవితం బూడిదలో పోసిన పన్నీరు అయితే నేను సహించలేను స్వర్ణ. నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసు నిన్నే కోరుతుంది. నువ్వు నేను ఇచ్చిన గౌరవాన్ని దక్కించుకొని చెప్పినట్లు వింటే నీకు సర్వదా మేలు కలుగుతుంది. నువ్వు ప్రేమించిన ధనుంజయుణ్ణి నేను రక్షించగలను. మహేంద్ర,
మహేంద్రుని మాటకు అడ్డు తగులుతూ అంది స్వర్ణ. తీరిగ్గా ఆలోచించుకో. దుర్మరణం పాలవనున్న ధనుంజయుడు కావాలో, జీవితము సంతోషమయమై స్వర్గసీమలోనే ఎప్పటికీ ఉండే అవకాశమే కావాలనో ఆలోచించుకో. నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పాడు. స్వర్ణ క్రింది పెదవిని పై పంటితో నొక్కిపట్టి ఆలోచిస్తూ ఉన్నది. అక్కడి నుంచి లేచి వెళుతున్న ఇంద్రుడు ఆగి స్వర్ణను చూశాడు. స్వర్ణ నొసలు చిట్లించి ప్రశ్నార్థకంగా చూస్తున్నది. నువ్వు నాశనం అయితే నువ్వు తరించడమే కాకుండా నీ ద్వారా నీకు సంబంధించిన వారందరినీ కూడా కష్టాల నుంచి విముక్తుల్ని చేస్తాను. మీ వంటి మహానుభావులు మా వంటి అల్పుల్ని కాపాడాలి. స్వల్పమైన కోరిక తీరిస్తే చిన్నగా నవ్వాడు. స్త్రీ విలువను కాపాడేది శీలం. మా జాతిని అవమానించడమే లక్ష్యమా? అవమానించడం కాదు, అభిరుచిని తీర్చుకోవటం. ఇలా కోరడం మీకు సబబుగా ఉందా? ఇంతటి వాణ్ణి ముద్దు చెల్లించమని కోరుతూ ఉంటే తిరస్కరించడం నీకు సబబుగా ఉందా? మహేంద్ర. అవును స్వర్ణ. మనస్ఫూర్తిగా అంగీకరించి ముద్దు చెల్లిస్తే నీ జన్మ పవిత్రమవుతుంది. నీ వాళ్ళు సుఖ సంతోషాలతో గడుపుతారు. నీచే ప్రేమించబడిన ధనుంజయుడు నాకు దక్కేటందుకు ఎంతటి సాహసానికైనా తలబడతాను. కానీ స్త్రీ జాతికి అవమానం తెచ్చే పనిని మాత్రం చేయను. కర్మఫలం అనుభవించాలి మరి, చిన్నగా నవ్వాడు. అంటే అర్థం కానట్లు చూసింది స్వర్ణ. తలచిన పని ఈడేరే వరకు నిన్ను ఈ స్వర్గం నుంచి తప్పించి పంపగలవాడు లేడు. అది మాత్రం గుర్తుంచుకొని మరీ ఆలోచించుకో అని కుడి చేతిని పైకెత్తి స్వర్ణ వైపు ఆడించాడు ఇంద్రుడు. స్వర్ణ చుట్టూ అద్దాల కట్టడ నిలిచి ఉంది. అక్కడి నుంచి వెళుతున్న మహేంద్రుణ్ణి చూసి చిన్నగా బరువుగా ఊపిరి పీల్చుకుంది. తను ప్రేమించబడిన ధనుంజయుడు పెళ్ళైన 3 దినాలు దాటకుండా దుర్మరణం పాలవటమా? నిజమా అబద్ధమా? దానికి మహేంద్రుడు తప్ప వేరొకడు కాపాడే విధానం బోధపడలేదా? ఏం చేసినా తను స్వర్గం నుంచి ఎలాగైనా బయటపడాలి. తర్వాత ధనుంజయుడిని కాపాడుకోవాలి. ఎలా బయటపడటమో ఆలోచిస్తుంది స్వర్ణ. ఆలోచనకు జవాబు చిక్కడం లేదు. అద్దాల గదిలో 2 స్త్రీలు ప్రవేశించారు. వాళ్ళ ఆకారాల్ని బట్టి, అక్కడనే కొంతకాలంగా ఉండి ఉండడం బట్టి వచ్చిన స్త్రీలు దేవదాసీలని తెలుసుకుంది. ఆ 2 స్త్రీలు ఆమెను సమీపించారు. స్వర్ణ ఆ 2ని క్రీగంట చూస్తూ ఉన్నది. ఆ 2 స్వర్ణ భుజాల మీద చేతులు వేశారు. వాళ్ళు ఎందుకు వచ్చింది స్వర్ణ గ్రహించింది. తన మనస్సు మార్చి ఇంద్రునికి వశపరచాలని వచ్చారు. ఇంద్రదూత ఇంతకాలంగా తనకు సేవ చేయటానికి గాని మనస్సు మార్చేటందుకు కానీ ఎవరినీ ఏర్పరచలేదు. తనను ఒంటరిగా అందులోనే ఉంచి తనే వచ్చి తనలోని వేదన వెళ్ళగక్కేవాడు. ఇంద్రదూత వేదన తన చెల్లెలికి కళ్ళు తీసుకురావాలని కానీ తనతో తన శీలంతోనూ చెలగాటమాడాలని కాదు. ఏమైనా తను ఇంద్రునికి లొంగకూడదు. మానవతిగా స్త్రీ గౌరవాన్ని నిలబెట్టాలి. తను ప్రేమించిన ధనుంజయుని వివాహమాడాలి. మహాసాధ్వి సావిత్రిలాగున ఆ యమునితోనైనా పోరాడి తన ధనుంజయుని కాపాడుకోవాలి. నిష్కల్మష మనస్సుతో తదేక దీక్షతో తీవ్రంగా కృషి చేస్తే సాధించిందంటూ లేదు. అదే తన నిర్ణయమని అనుకొని ఊపిరి పీల్చుకుంది స్వర్ణ. తన పట్టుదల అలా ఉండగా మానవుల్ని తమకు లోకువుగా చేసుకోవాలని, మానవ స్త్రీలను మానభంగం చేసి తమలోని కాంక్షని తీర్చుకోవాలని చూస్తున్నారు దేవతలు. విజయము మానవజాతికా దేవతలకా? స్వర్ణ పెదవి కొరుక్కుంటూ ఆలోచిస్తున్నది. అటూ ఇటూ నిలబడిన దేవదాసీలను చూస్తున్నది. మాయల ఫకీరు, రుద్రకేసరుడు తీవ్ర దశల్లో పోరాటం సాగిస్తున్నా ఎవ్వరూ వెనక్కి తగ్గటం లేదు. శక్తుల్ని మించి పోరాడుతున్నారు. వాళ్ల వద్దనున్న మాయాశక్తుల్ని వినియోగించి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఆ సందర్భంలో ఎవరైతే గెలుస్తారో వాళ్లకు తిరుగులేదని, దిగ్విజయ యాత్ర సాగించవచ్చునని నమ్మకం ఆ 2లోనూ ఉంది. మొదటి నుండి కూడా ఆ 2కి పడకుండా వచ్చింది. మాయల ఫకీరు కార్యదీక్షతో రుద్రకేసరుణ్ణి అనుమతి పొందకుండా రుద్రభూమిలో ప్రయోగం చేస్తున్న సందర్భంలో రుద్రకేశవుడు అతన్ని మట్టు పెడతానని చెప్పాడు. అందుకోసము తీవ్రంగా ప్రయత్నం సాగిస్తున్నాడు. ప్రత్యేక ప్రయోగాలు ప్రారంభించాడు.
అప్పటి నుంచి ఒకరి మీద కక్ష ఒకరికి ఎక్కువైంది. తెలివిగా ఒకరి నెత్తిన చేయి పెట్టాలని ఒకరు కృషి చేస్తున్నారు. ఈ సందర్భం రాగానే మాయల ఫకీరు రుద్రకేశుని ప్రయత్నాలకు ఆటంకం కలిగించే అభిప్రాయంతో సమయం కొరకు నిరీక్షిస్తున్నాడు. సమయం వృధా కాలేదు. సునందుడి చేత బంధింపబడిన దూత ధనుంజయుణ్ణి నీటిపాము నుంచి విముక్తుణ్ణి చేయగా అతడు సమిధను చేజెక్కించుకొని వెళుతున్న సందర్భంలో అతన్ని మాయల ఫకీరు చూడటం తటస్థపడింది. మంత్రదండము నుదుటికి రాచుకొని రెప్పపాటు కాలంలో ఆమెని గురించి ఆలోచించాడు. రుద్రకేశరుడు పూజా పుష్పాలు తనకు అందించేందుకు పూర్వస్మృతులు లేకుండా చేసి చెల్లెలు అనే సంబంధంతో ఆశయం తీర్చుకుంటున్న సంగతి గ్రహించాడు. ఆమెను చెరబట్టడమే తన ప్రయోజకత్వానికి నాంది కాగలదని తలచాడు. ఆ వెంటనే ఆమెను చిత్ర విచిత్రాలుగా ధనుంజయుడు పసికట్టకుండా తన వశం చేసుకున్నాడు. తన గుహకు తీసుకువెళ్ళి ఆమెను బంధించి ఉంచాడు. సమిధ ఫకీర్ని నిందించింది. తన అన్న రుద్రకేశరుడిని తను అక్కడ ఉన్నట్లు తెలిస్తే ఫకీరు మాయాగుహను మటుమాయం చేయగలడని చెప్పింది. ఫకీరు పెద్ద పెట్టున నవ్వాడు. వెర్రిదానా, నువ్వు రుద్రకేశరునికే చెల్లెలివి కాదు. అవసరాలకు ఆత్మీయతను కలిగించి నీ చేత నన్ను సాధించేటందుకు అడవి కిన్నెర పూలను తెప్పించుకుంటున్నాడు. నిన్ను పలకరించి నీ సహకారం పొందలేక పచ్చని పాముగా మారి కొలనులో పడి ఉన్న యువకుడు చెప్పింది నిజం. నువ్వు అతన్ని చిన్నచూపు చూసి తుచ్చుడైన రుద్రకేశరుని ఆగ్రహానికి గురి చేశావు. అయినా అందులో నీ తప్పులేదు. అంతా రుద్రకేశరుడు ఆడుతున్న మాయా నాటకమని తెలుసుకున్నాడు అతను. అటుగా వెళ్తున్న నేను నిన్ను చూసి మాయా దృష్టితో అంతా గ్రహించి శిలగా మార్చి నిన్ను చెరపెట్టి తీసుకువచ్చాను అన్నాడు ఫకీరు. ఫకీరు చెప్పింది సమిధ వినిపించుకోలేదు. అతడు చెప్పింది అబద్ధమని అనుకుంది. తను రుద్రకేశరుడి చెల్లెలు అనే నమ్మకం ఆమె నుంచి వేరు కాలేదు. నీ మాయలు కాకమ్మ కథలు నా దగ్గర కాదు. నీ తీయేటి మాటలకు లొంగుతానని మాత్రం తలచుకు. నా అన్న కన్ను తెరిస్తే నీ వంటి తుచ్చ మంత్రవాదులు నామరూపాలు లేకుండా కూడా నాశనం అవ్వగలరు అంది సమిధ. ఫకీరు పెద్ద పెట్టున నవ్వాడు. రుద్రకేశరుడిలోని మంత్రప్రభావం నీ చేత అలాగున పలికిస్తున్నది. ఇంతవరకు అక్కడ ఉన్నావు కనుక మంత్రశక్తితో రుద్రకేశరుడు పలికించిన చిలక పలుకులు పలుకుతున్నావు. ఇక్కడికి చేర్చానుగా, అనతి కాలంలో ఫకీరు చెప్పు చేతుల్లో ఉండేటట్లు చేసుకుంటాను. ఇప్పుడు నేను పలికించినట్లు తీయగా పలుకుదువుగాని క్షుద్రదేవత ఆరాధకులు భద్రకాళి ఆరాధకుల ముందు నిలువలేరని మాత్రం తెలుసుకో అని గర్వంతో పెద్ద పెట్టున వికటాట్టహాసం చేశాడు. జై భద్రకాళి అని తిరిగి అంటూ చేతిలోని మంత్రపు ఎముకను విసురుగా కదిలించాడు ఫకీరు. ఆ వెంటనే వికృత రూపంలో ఉన్న స్త్రీ కనిపించింది. ఫకీరుకు నమస్కరించింది. సమిధను చూస్తూ వెకిలిగా నవ్వింది. సమిధ చిరాకు పడింది. అయినా తనకు తెలియకుండా వికృతాకారం గల స్త్రీని చూసింది అదోలా. మొల చుట్టూ మొండి చేతుల్ని కట్టుకుంది. మెళ్ళో పుర్రెల హారం, నల్లగా జిడ్డు తేలి ఉన్న శరీరం, ఎగిడి దిగిడి పళ్ళకు అటు ఇటు నోటి నుంచి బయటికి తొంగి చూస్తున్న కూరలు, నోటి వెంట చొంగ, చిందరవందరగా ఉన్న జుట్టు, తల మీద 2 కొమ్ములు, కాలివేళ్లకు చేతివేళ్లకు పొడవుగా మొనలు తేలి ఉన్న గోళ్ళు. జంగి, ఈ సుందర సుకుమార యువతికి నువ్వు కావలి ఉండాలి. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాలి. ఆన తప్పావా ఫకీరు ఆగ్రహాన్ని మరొకసారి రుచి చూస్తావు అని శాసించాడు. ఆ వెంటనే ఎరుపు తేలిన అతని నేత్రద్వయము సమిధ మీద నిలిచినాయి. చిత్తం అన్నది వికృతాకారంలో ఉన్న జంగి. ఆదరణలో లోపం ఉండరాదు, ఆజ్ఞను పాటించు ఫకీరు ఆజ్ఞాపించాడు. చిత్తం అంది మళ్ళీ జంగి. అంత మంత్రశక్తి ఉండి సుకుమారి సమిధను అనుభవించలేక చెల్లెలు అని చెప్పుకున్నాడు. ఆమెను శారీరకంగా కాక ఏ విధంగానూ తగి రీతిని ఆదరించలేకపోయాడు. ఈమె కోసం వెంటనే మాయామహల్ను నిర్మిస్తున్నాను. అందు మీరిద్దరే ఉండగలరు. నాకు తప్ప ఇతరులకు రాకపోకలు జరగవు. మాయామహల్ను భారీ ఎత్తున స్తంభం సృష్టించి దాని మీద నిలబెడతాను. అక్కడనే అన్ని సదుపాయాలు సమకూరుస్తాను అన్నాడు గర్వంతో. అనటమేమిటి? మరు ఘడియలో చెప్పిన విధంగా గృహ ప్రాంగణాల్లోనే కనీ విని ఎరుగని పద్ధతిన
మాయామహల్ని ఏర్పాటు చేశాడు. మంత్రపు ఎముక సమిద జంగీలకు చూపాడు. ఆ ఇద్దరు ఆ మాయామహల్లో ఉన్నారు. వాళ్లతో పాటు ఫకీర్ కూడా లోపలికి ప్రవేశించాడు. ఇక్కడే అన్ని సదుపాయాలు సమకూర్చి వెళతాను అని అందులో ఉన్న ప్రత్యేక పీఠాన్ని అలంకరించాడు. సమిద అవసరార్థము వింత వింత పరికరాల్ని, వస్తువుల్ని, మనుషుల్ని సృష్టించాడు. ఎప్పుడైతే తను సృష్టించిన మాయామహల్ అదృశ్యమవుతుందో ఆ క్షణంలోనే అతను సృష్టించిన తాత్కాలికమైన వస్తువులు, మనుషులు వగైరా అదృశ్యమవుతాయి అనుకున్నాడు. మహల్లో నుంచి బయటకు అడుగుపెట్టే శక్తి అందులో ఉండేవాళ్లకు లేకుండా చేశాడు. అంతేకాక మహల్లు తనకు తప్ప రెండో కంటివాడికి కనపడకుండా ఉండేటట్లు సృష్టించాడు. జంగీ తదితరులకు గట్టిగా హెచ్చరికల్ని అందచేసి తన దారి తాను వెళ్ళాడు. బయటకు వెళుతున్న ఫకీర్ని, తన పక్కన నిలబడి ఉన్న జంగీని మార్చి మార్చి చూడసాగింది సమిద. ఏమిటలా చూస్తావు? జంగి అడిగింది ముక్కు మీద వేలు వేసుకుని. సమిద కావాలని కృత్రిమంగా నవ్వింది. ఎందుకు నవ్వింది బోధపడలేదు జంగికి. అదేంటి నవ్వుతావు? అడిగింది జంగి. నిన్ను చూస్తే నాకు జాలి వేస్తున్నది సమిద అనగా. ఎందుకు? అంది జంగి. నువ్వు ఫకీరు సృష్టించిన దానివి. తెలియకపోతే తెలియనట్లుండు. నన్ను సృష్టించే శక్తి ఈ ఫకీర్కుందా? పెద్ద పెట్టున నవ్వి అంది జంగి. కాకపోతే నీ మీద అధికారాన్ని ఎలా చలాయిస్తాడు? సమిద ప్రశ్నించింది. అదా నీ సందేహం? వెకిలిగా నవ్వింది. ఆ సందర్భంలో జంగి నోటి నుంచి కారిన చొంగ జంగి శరీరం మీదనే సన్నని పంట కాలువలాగా క్రిందకు జారింది. సమిద పేలవంగా నవ్వుకుంది. నేనన్నది నిజం కాదా? తిరిగి అంది. కాదు 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 విసుక్కుంటూ రోషంతో అంది. అయినప్పుడు ఫకీర్కి నీ మీద అధికారం ఏమిటి? సమిద అడిగింది. అది నా తెలివి తక్కువ వల్ల జరిగింది. ఇప్పుడు నువ్విక్కడ ఎందుకు బంధించబడ్డావు? నీ తెలివి తక్కువ వల్ల కాదా? మాట్లాడవేం? ఈ ఫకీరు అంటే అభిమానమా? ఇక్కడ ఉండాలనే ఉత్సాహమా? ఫకీరులోని కోరిక తీర్చాలని ఉబలాటమా? కాదు కదా. ఎందుకు మాట్లాడకుండా కళ్ళప్పగించి చూస్తావు? తన వైపే రెప్పవాల్చకుండా చిత్రంగా చూస్తున్న సమిద వంక జాలిగా చూసి అడిగింది జంగి. జంగి మొహాన్ అడిగింది నిజమే. దుష్టుడి దగ్గరికి కావాలని ఎవరూ రారు. తనని బంధించి తీసుకువచ్చి ఉంటాడు. ఆ సంగతేదో తెలుసుకోవాలి. ఒక ఆడదానికి మరొక ఆడదాని చేయగలిగితే ప్రపంచాన్నే తలక్రిందులు చేయవచ్చు. ప్రపంచ ప్రజా సమూహాన్నే గుప్పట బిగించవచ్చు. ఫకీరు వంటి విషసర్పాలని కదలకుండా కట్టివేయవచ్చు. కఠినంగా శిక్షించవచ్చు అనుకుంది. ఏమిటి ఆలోచన? జంగి అడిగింది. నిన్ను చూస్తే ఏమో తెలియని అభిమానం బయలుదేరింది. కానీ నువ్వెవరివో, మనిద్దరి మధ్యన ఈ ఆత్మీయత ఎందుకు కలుగుతుందో బోధపడటం లేదు. ఈ సందర్భంలో నీ గురించి జరిగిన యథార్థ గాథని వినాలని ఉంది అని అడిగింది సమిద. నువ్వు తెలివి తక్కువ దానివి. నీ వంటి వాళ్లకు చెప్పడం అవివేకం. అందువలన ప్రయోజనమేమిటి? నువ్వీ ఫకీర్కి నాలాగా బానిసవయ్యావు. ఆ తుచ్చుని చెప్పు చేతుల్లో నేను ఎలాగైతే ఆడించినట్లు ఆడుతున్నానో నువ్వు ఈ ఫకీరు కౌగుట బంధించబడబోతున్నావు. ఫకీరు కామవాంఛను తీర్చబోతున్నావు అన్నది జంగి. బొందిలో ప్రాణముండగా వశమవును. అది నీ ఇష్టంలో లేదు. మంత్రశక్తితో లోబరుచుకుంటాడు. నన్ను లోబరుచుకోలేదు. నిన్ను మంత్రశక్తితోనే లోబరుచుకున్నాడా? తెల్లబోయి చూసి అడిగింది. అవును అన్నది జంగి. అసలు నువ్వెవరువు? అడిగింది సమిద. చెబితే దడుస్తావేమో అన్నది జంగి. నాకు ఏ దడుపు లేదు. చెప్పినందువలన ఉపయోగమేమిటి? జంగి అడిగింది. సమిద ఆలోచనలో పడింది. జంగి పెద్ద పెట్టున నవ్వింది. ఎందుకు నవ్వుతావు? సమిద అడిగింది. అదంతా తర్వాత చెబుతాను. ఫకీర్కి లొంగటమా లేదా అనేది ముందు ఆలోచించుకో. చెప్పానుగా నా ఊపిరి ఉండగా లొంగనని. గట్టిగా ఊపిరి పీల్చి విడిచింది సమిద. అయితే ముందు నువ్వు చేయాలనుకున్నది ఏమిటి? జంగి అడిగింది. నీ సహకారం ఉంటే నన్ను ఇక్కడి నుంచి తప్పించగలిగితే మా అన్నకు చెప్పి మంచి బహుమానం ఇప్పిస్తాను అన్నది. రుద్రకేసరుడు అంటే రాజా, భటుడా, లేకపోతే ఏ ఇతర రాజోద్యోగ? జంగి అడిగింది. మా అన్న మంత్రశక్తి ముందు ఫకీరు మంత్రశక్తి అతి స్వల్పం, సమిద అన్నది.
ఏదైనా తీవ్రంగా ఆలోచించాలంటే ఈ ఫకీరు నా నుంచి స్వాధీనపరుచుకున్న అక్షరమాల నా చేతికి చిక్కాలి. అది చేతికి చిక్కిన తక్షణము నన్ను నేను రక్షించుకోవడమే కాక నీ వంటి వారికి తరుణోపాయం చూపించగలను అంది జంగి. అది ఎక్కడుంది? సమిధ అడిగింది. ఫకీరు స్వాధీనంలో. ఎక్కడ దాచింది ఆ రహస్యం తెలియదు. ఈ మాంత్రికులను మించిన శక్తి సామర్థ్యాలు గల మహామంత్రవేత్తని. కానీ నాకు మంచి చెడు ఆలోచన ఉంది. నిరపరాధురాలని, అసహాయ స్థితిలో ఉండి అవస్థలు పడుతున్న వారిని కాపాడటానికే నా మంత్రశక్తిని ఉపయోగిస్తాను అన్నది జంగి. అయితే నువ్వెవరు? నీ చరిత్ర ఏమిటి? సమిధ ప్రశ్నించింది. ఇప్పుడు నేనేమీ చెప్పలేను. చెప్పగల శక్తి లేదు. ముందు నా అక్షరమాల నా చేతికి చిక్కాలి. మిగతా విషయాల గురించి చర్చించడం తర్వాత అన్నది జంగి. అక్షరమాల ఎలా సాధించడము? సమిధ అడిగింది. చేతనైతే తెలివిగా ఎత్తుకు పై ఎత్తు ఎత్తి నా అక్షరమాల నువ్వు సాధించగలవు. దాన్ని నా చేతికి చిక్కించావో ఆ తక్షణము ఫకీరు మదమణిస్తాను. నిన్ను ఇక్కడి నుంచి తప్పించి నువ్వు వెళ్ళాలన్న చోటుకు పంపిస్తాను. దుష్టుడు నేను నిద్రిస్తున్న సమయంలో దొంగగా వచ్చి అక్షరమాలను దోచుకు వెళ్ళాడు. పళ్ళు కొరికింది జంగి. సమిధ తలూపి అక్షరమాలను గురించి ఆలోచన ప్రారంభించింది. నువ్వు సాధించి ఇస్తావా అక్షరమాల? జంగి అడిగింది. సమిధ తల ఊపింది. ప్రయత్న లోపం కలిగితే నువ్వు ఇక్కడనే కొండబండల్లో బండగా ఎప్పటికీ నిలిచిపోతావు, తెలిసిందా? అంది జంగి. సమిధ తల ఊపింది. నేను నా నివాసానికి వెళుతున్నాను జంగి అంది. ఎక్కడ నీ నివాసం? సమిధ అడిగింది. ఈ మహల్లోనే, ప్రధాన ద్వారం పక్కన ఉన్న గది అన్నది జంగి. నువ్వు చెయ్యి కలిపితే మనిద్దరము ఇక్కడి నుంచి తప్పించుకుపోలేమా? అది అంత సులభం కాదు. ఈ మహల్ నుంచి బయటపడే దారులు ఎక్కడున్నాయో మనకు తెలీదు. తెలుసుకోవాలని ప్రయత్నించినా వృధా అవుతుంది. ఆ అక్షరమాల చేతిలో ఉంటే మహలునే మాయం చేసి బయటపడగల శక్తి నాకు వస్తుంది అన్నది. అది సరే, ఇందాక ఫకీరు ఆన తప్పితే ఫకీరు ఆగ్రహాన్ని మరొకసారి రుచి చూస్తావు అన్నాడు. ఎప్పుడైనా అతని ఆన తప్పి ప్రవర్తించావా? తెలుసుకోవాలనే ఉత్సాహం కనపరిచింది సమిధ. జంగి నవ్వింది మామూలుగా. నాకిప్పుడు గతం గుర్తుండదు. అక్షరమాల చేజెక్కించితేనే అదంతా చెప్పడం సాధ్యం అని చెప్పింది జంగి. జంగి వికృత రూపాన్ని రెప్పవాల్చకుండా చూస్తున్నది సమిధ. జంగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జంగి చెప్పిందంతా గుర్తుకు తెచ్చుకొని తీవ్రంగా ఆలోచించుతోంది. సమిధకు ఎటూ తోచలేదు. అక్కడనే అవతలగా పీఠం మీద ఉంచబడిన వీణను పరధ్యానంగా మీటింది. వీణ ముందు చక్కని చుక్క కూర్చొని ఉంది. అప్పటికప్పుడే గొంతు ఎత్తి శ్రావ్యంగా పాడుతోంది. సమిధ త్రుళ్ళిపడింది. వీణ వాయిస్తున్న ఆమె రూపురేఖలు అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. తనలో తాను నవ్వుకుంటూ మరో 4 అడుగులు ముందుకు వేసింది. ఆ పక్కనే నృత్య భంగిమలో చెక్కబడి ఉన్న స్త్రీ శిలాప్రతిమను తాకింది. సమిధకు ఆశ్చర్యం అంతులేదు. అక్కడ శిలాప్రతిమలోని సుందరి నవ్వుతూ కదిలి వచ్చి సమిధ ఎదురుగా నిలబడి హావభావ ప్రదర్శనతో చక్కని నృత్యం చేస్తున్నది. అటు వీణ వాయిస్తున్న సుందరి, ఇటు నృత్యం చేస్తున్న సుందరి ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నది. ఆ ఇద్దరు ఒకరిని మించి ఒకరు అందంగా ఉన్నారు. ఆ ఇద్దరి అందచందాల ముందు తను నిలవలేననుకుంది. అంతటి అందగత్తెలను చేతిలో ఉంచుకొని తన వంటి దాన్ని పట్టి తెచ్చిన ఫకీరు తెలివి తక్కువతనానికి నవ్వుకుంది. సమిధ ఎప్పుడు ఏది కావాలంటే అది జరుగుతుంది. కానీ మహలు నుంచి తప్పించుకొని బయటపడటం మాత్రం తన వశం కాకుండా ఉంది. నెమ్మదిగా పాన్పు వైపు అడుగులు వేసి శయ్యపైన నడుం వాల్చింది. నవ్వుకుంటూ ఉపచర్య చేయటానికి పరిచారకులు కావాలనుకుంది. రెప్పపాటు కాలంలో 2 పరిచారికులు కాళ్ళు ఒత్తుతున్నారు. 2 చేతులు ఒత్తుతున్నారు. మరో 2 వింజామరలు చేపట్టి చల్లని గాలి అందిస్తున్నారు. సమిధ చిన్నగా నవ్వుకుంది. ఫకీరు తన ఎడ చూపెట్టిన గౌరవ మర్యాదలకు ఆనందించింది. తనకన్నా మహాశక్తి సంపన్నుడు అయిన రుద్రకేశరుని సోదరి అనే తలంపుతోనే తనను గౌరవిస్తున్నాడు అనుకుంది సమిధ. ఫకీరు గురించి, అతని చేత చిక్కిన అక్షరమాలని గురించి ఆలోచిస్తున్న సమయంలో ఆమెకు
నిద్రాదేవి ఆవేశించింది. రుద్రకేసరుడు తన అవసరార్థం ఒక సామాన్య వనితను మంత్రశక్తితో బంధించి చెల్లెలుగా అడవి కిన్నెర పూలు తెప్పిస్తున్నాడు. తన మీద పగ సాధించేందుకు రుద్రకేసరుని ప్రయత్నాలకు అనుక్షణము ఆటంకం కలుగచేయటమే ఫకీరు అభిప్రాయం. సమిధను రుద్రకేసరుని వద్ద నుంచి ఎలాగూ చేజెక్కించుకోవాలా అని దుర్బిణి యంత్రంలో చూస్తూనే ఉన్నాడు. ఆ అవకాశం కోసం తను శ్రద్ధ తీసుకోకుండానే జరిగింది. సమిధ శీలాన్ని చరిస్తే ఆమె పూజా పుష్పాలు పట్టుకెళ్లేందుకు పనికిరాదు. దాంతో రుద్రకేసరుని ప్రయత్నాలకి కొంతకాలము అంతరాయం కలుగుతుంది. ఈలోగా తను చేయాల్సిన తతంగం స్వేచ్ఛగా చేయవచ్చు. అందువలనే సమిధను బంధించాడు. ఆమె మెప్పు పొందేటందుకు అందమైన మాయామహల్ని సృష్టించి ఆమెను అందులో ఉంచాడు. గరుత్మీయుని కుమార్తె వాసంతికను తన హస్తగతం చేసుకొని గరుత్మీయుణ్ణి తన అనుచరుడిగా బంధించి చాలా కాలం పనులు చేయించుకున్నాడు. గరుత్మీయుని మీద కుటిలసేన్ భార్య పగ తీర్చుకోవడంతో అతను దుర్మరణానికి పాల్పడ్డాడు. గరుత్మీయుడు మరణించిన తర్వాత మహత్తర వ్యక్తిని అక్షరమాలతో చేజెక్కించుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి జంగీ పేరున వికృత రూపంలోకి మార్చి తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. స్వర్గానికి పంపిన గరుత్మీయుని కుమార్తె వాసంతిక రుద్రభూమిలో చిక్కుకొని ఉండడం చూసి ఆమెను తిరిగి గుహకు తీసుకువెళ్లే నిమిత్తము రుద్రభూమిలోకి అడుగుపెట్టాడు. అదే ఏర్పాటున రుద్రభూమిలో అడుగుపెట్టిన రుద్రభూమి అధిపతి రుద్రకేసరుడితో పోరాటానికి దిగవలసి వచ్చింది. అక్కడ ఆ ఇద్దరిలో ఎవరికైనా జయం చేకూరితే గాని వాళ్ల పోరాటం ఆగేటట్లు లేదు. వాళ్లల్లో ఆవేశాలు తగ్గేటట్లు లేవు. బలాబలాలు తీవ్ర దశలో ప్రదర్శించుకుంటున్నారు. అమృత కలశం 29వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.